కృంగిపోయిన నిన్ను, బలహీనపడిన నిన్ను సమస్యల చేత, కష్టాల చేత, బాధల చేత, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, నానా రకాలుగా పోరాడుతూ ఉన్నాం పిల్లరా. అనేక రీతిలుగా పోరాడుతూ ఉన్నాం. మన జీవితంలో మన పోరాటము కొన్నిసార్లు మనం అలసిపోయేటట్లు చేస్తా, కృంగిపోయేటట్లు చేస్తూ ఉంది. జీవిత సమస్యలు అనేకమైనటువంటివి. చాలాసార్లు మనము తెలియకుండా ఉచ్చుల్లోకి వెళ్ళిపోతాం, ఊరుల్లోకి వెళ్ళిపోతాం, మాయలోకి వెళ్ళిపోతాం, మోసంలోకి వెళ్ళిపోతాం. మనుషులు మనం భయపెడతారు, బాధ పెడతారు, కృంగదీస్తారు, దోచుకుంటారు, బలహీనపరుస్తారు, నానా రకాలుగా మన జీవితాలతో ఆడుకోవాలని చూస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడొద్దు వానికి, నరుడిని నువ్వు లెక్క చేయొద్దు. నా యొద్దకు రా, నేను ఆదరిస్తా, నేను ధైర్యపరుస్తా, నేను ప్రోత్సహిస్తా, నేను బలపరుస్తా, నేను ఆదరించటమే కాదు బలపరుస్తాను, నిన్ను విడిపిస్తాను అని అంటున్నాడు దేవుని